హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ఫ్రైడే మినీ వ్లాగ్ వచ్చేసి ఉప్పు దీపం అండి. ఇది మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా పెట్టొచ్చు. మనం అప్పు బాధలు ఎక్కువ ఉన్న, ధనం నిలకడలేకపోయినా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న, లక్ష్మీదేవి కటాక్షం కోసం అయితే ఈ ఉప్పు దీపాన్ని పెడతారు. ఉప్పు దీపాన్నే కాదు, క్షీర దీపాన్ని కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం పెడతారు. ఇవి చాలా పవర్ఫుల్, చాలా నిష్టగా ఉండాలి, నిష్టగా చేయాలి. ఇదైతే ఒక పెద్ద దీపాన్ని అయితే తీసుకొని దాంట్లో నిండుగా కింద పడిపోకుండా ఉప్పు అయితే ఇలా పోసుకోవాలి. అది గల్లుప్పే పోయాలి. కొంతమంది తమలపాకులకి మీద కూడా పెడతారు. ఇట్లా ఇత్తడి ప్లేటు, రాగి ప్లేట్ ఏమైనా ఉంటే దాని మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ప్రతి శుక్రవారం చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది గైస్. నేనైతే 100% చెప్తున్నాను. ఇలా రెండైతే దీపాలను తీసుకోవాలి. ఒక దీపం మీద ఒక దీపాన్ని, ముందుగా ఉప్పు పోసిన దీపాన్ని మొత్తం పసుపు కుంకుమలతో పూజించుకోవాలి. ఆ తర్వాత పైన దీపాన్ని కూడా పసుపు కుంకుమలతో పూజించుకోవాలి. కింది దీపంలో కొంచెం అక్షింతలు, పసుపు కుంకుమ, ఒక కాయిన్ అయితే వేసుకున్నా. అదైతే వీడియో మిస్ అయ్యింది. చూడండి, ఇలా పెట్టుకున్న దాన్ని 2 ఒత్తులను ఒకే ఒత్తిలాగా చేసుకొని అయితే వేసుకోవాలి గైస్. లక్ష్మీదేవి పూజ చాలా విశిష్టమైనది, చాలా పాజిటివ్ ఉంటుంది. నాకు ఈ ఉప్పు దీపం పెట్టిన రోజు మా ఇంట్లో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు నేనైతే నాకు కొంచెం ఇబ్బంది అనిపించిన, ఫైనాన్షియల్గా ఏదన్నా, ఖచ్చితంగా నేను ఉప్పు దీపమైనా క్షీర దీపమైనా పెట్టుకుంటా. నాకైతే ఆ తర్వాత చాలా బాగుంటుంది గైస్. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయిద్దని చెప్పేసి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇలా చేసిన దాన్ని మంచిగా పూలతోనైతే అలంకరించుకోవాలి. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు, అమ్మవారికి సువాసన ఇచ్చే మల్లె పువ్వులతోటి, గులాబీలతోటి అమ్మవారికి అయితే మల్లెపూల మాల వేసా. దీపానికైతే నేనైతే ఇలా పూజించుకుంటున్నా. చూడ్డానికి అమ్మవారు చూడ్డానికి చాలా కళగా కనపడాలి. మన ఇంట్లో అమ్మవారు రావడానికి కూడా ఇవన్నీ ఇంత డెకరేటెడ్గా ఉంటేనే అమ్మవారు వస్తుందని నమ్ముతారు. సో ఏం చేసినా కూడా చాలా నీట్గా, చాలా పద్ధతిగా చేసుకోవాలి. ఇలా నేనైతే ఏకహారతితో వెలిగిస్తా. ఏకహారతితో కాకపోయినా మామూలుగా కొవ్వొత్తితో కూడా వెలిగించవచ్చు. ఎట్టి పరిస్థితి అగ్గిపుల్లతో మాత్రం డైరెక్ట్గా వెలిగించకూడదు. సో నా కాడనైతే ఏకహారతి ఉంది, సో దీంతోనే వెలిగిస్తాను నేను. చాలామంది ఈ దీపాన్ని అయిపోయిన తర్వాత ఉప్పు ఏం చేయాలంటారు. పెద్ద పెద్ద చెట్లు ఉంటే చెట్ల దగ్గర పోస్తారు, కానీ ఇక్కడ చెట్లు ఏం లేవు కాబట్టి నేనైతే కడిగేసి, నేనైతే ఒక చిన్న చెట్టు ఉంది, దానికైతే చెట్టు అంటే చెట్టు కాదు, చెట్టు పెట్టిన హుండీ ఉంది. సో నేనైతే ఆ మట్టిలో కలిపేస్తాను. అక్షంతలు, పసుపు కుంకుమ, కొద్దిగా జవ్వాదు సువాసన కోసం. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం, తన ఆకర్షణీయం కావడానికి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి గైస్. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందని చెప్తాను నేను. ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ ఉండనివ్వద్దు ఫ్రైడే రోజు. ఫ్రైడే రేపనంగానే నైట్లో మొత్తం రెడీ చేసుకుని పెట్టుకోండి. అట్లయితేనే తొందరగా పొద్దుగాల 7:30, 8 లోపు ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. సాయంత్రం పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 5:30 తర్వాత తులసిమాతకు పూజ చేసుకొని అయితే ఈ దీపం పెట్టుకోవచ్చు. తులసిమాత ఉంటే తులసిమాతకు చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మనం ఇంట్లో దీపారాధన ఎలా చేస్తామో అలా చేసి అయితే పెట్టుకోవచ్చు. నేనైతే దీపం ధూపం సమర్పించేసా అన్ని దేవుళ్ళకు. నేనైతే ఈరోజు అమ్మవారికి బాదం పప్పులు అయితే పెట్టానండి. చక్కెర కూడా పెట్టచ్చు, బెల్లం ముక్క కూడా పెట్టచ్చు. నేనైతే ఈరోజు అయితే బాదం పప్పు పెట్టా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
సపోర్ట్ మై ఛానల్.